హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి యూట్యూబ్ ఛానల్కి. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చాను. సంఘాల వీడియోలు ఎన్ని రోజుల కాంచి నేను లైవ్ రూపంలో ఎందుకు పెట్టుతున్నా అనే విషయం చెప్పడానికైతే మీ ముందుకైతే వచ్చాను. చాలా వరకు నేను మీకు వీడియో రూపంలో వివరించి వీడియోలు పెట్టడానికన్నా లైవ్లో రాసి పెడితే చాలా మంచి స్పందన వస్తుంది. చాలామందికి కూడా తెలియని విషయాలు పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడతాయి. అవి చాలా మంచిగా చూస్తున్నారు కూడా వాళ్ళు. మంచి మంచి విషయాలు నేను మొత్తం పాయింట్ వైజ్గా రాసేసి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఏ ఉద్దేశంతో ఏర్పాటైంది, ఏ పథకం ఏ సంవత్సరంలో ఏ జీవో ప్రకారం ఏర్పాటైంది, అవన్నీ కూడా ఇట్లా నోటి ద్వారా చెప్తే కొంతమంది వీడియోలు చూడకపోవచ్చు. చాలా మటుకు ఆలోచన వచ్చింది లైవ్ రూపంలో పెడితే ఎలా ఉంటుంది అనేది. నాకైతే ఫస్ట్ రోజు పెట్టిన తర్వాత చాలా మంచిగా చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబర్లు కూడా చాలా చక్కగా పెరుగుతూ ఉన్నారు. నేను ఏదైనా నేను వీడియో పెట్టాలి పెడుతున్నాను అని అంటే మా మెప్మాలో ఇచ్చిన ట్రైనింగ్ల ఆధారంగా పెడుతున్నా. నేను రూరల్లో ట్రైనింగ్ తీసుకున్నా. మాకు అర్బన్ ఏర్పడ్డాక మేము మెప్మా కిందకి వచ్చినాక మెప్మాలో ట్రైనింగ్ తీసుకున్నా. అటు రూరల్లో తీసుకున్నాము, ఇటు అర్బన్కి వచ్చినాక తీసుకున్నాము. దాని ఆధారంగానే పెడుతున్నా. ఏ విషయాలైనా క్షుణ్ణంగా పరిశీలించి అది కరెక్టా కాదా అన్న తర్వాతనే మీకు నేను ఏ విషయాన్నైనా పెడుతున్నాను. ఇదైతే గమనించండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది లైవ్లో పెట్టడం. నేను ఇట్లా ఇవి ముందుకు వచ్చి వీడియో సంఘం ఎప్పుడు ఏర్పాటు చేసింది, ఏ విధంగా ఏర్పాటు చేసింది, ఏ విధంగా పెట్టుకోవాలి మీటింగ్, ఏ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంకు కిస్తులు ఏ విధంగా కట్టుకోవాలి, ఒక సభ్యురాలు ఏ విధంగా మారాలి, మారేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా వీడియోస్ పెట్టిన నేను సంఘాల పైన. అది కూడా సరే, అది ఎప్పటికైనా చాలామంది చూస్తూనే ఉన్నారు. అవి కూడా 1000 మంది 5,000 దాకా చూస్తూ ఉన్నారు అదన కట్నం కింద వీడియోస్. కానీ నేను ఏ గుడికి పోయినా, ఎక్కడికి పోయినా, పెళ్ళికి పోయినా అవి కూడా పెడతాను. ఎందుకంటే మన సంఘంలో సభ్యుల పిల్లల పెళ్ళిళ్ళు అవి మా సాంప్రదాయం ఎట్లా జరుగుతుంది, మా ఊళ్ళో ఎట్లా జరుగుతుందని చూపించడానికి ఆ విషయం అవి పెడుతున్నా. మీరు పెట్టింది సంఘంది, ఆ విషయాలు ఇట్లా పెడుతున్నా అనేది అనొచ్చు. మనం సంఘంలో ఉన్నప్పుడు సంఘాల సభ్యుల పిల్లల ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, మాన సాంప్రదాయాలు అన్నీ రావాలి. ఒక సంఘంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు చర్చకు వస్తాయి. మంచి చెడు అన్నీ వస్తాయి. మీకు కూడా మీ ఊళ్ళో ఎట్లా జరుపుకుంటున్నారు, మా ఊళ్ళో ఎట్లా చేసుకుంటున్నారు మీకు చూపించడానికి నేనైతే కొంచెం చిన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నా. నాకైతే లైవ్లో పెట్టడానికి అయితే చాలా మంచి ఆలోచన అని అనుకొని అయితే మొదలుపెట్టినా. మరి అది ముందుకు పోతుందా లేదా అనుకున్నా, ముందుకు పోతుంది. లైవ్లో కూడా రోజు ఒక పాయింట్ వైజ్గా అర్థమయ్యేటట్టు పెడుతున్నా. ఇంకా నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. అర్థమయ్యే రీతిలో కూడా ఇంకా ఏం చేయాలనేది నేను పెట్టేటి అర్థం కాకపోయినా పెట్టండి కామెంట్ అని చెప్తున్నా. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, చాలా మంచిగా చూస్తూ ఉన్నారు. అవి అయితే పోటీ పరీక్షలకైతే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను కొన్ని పేపర్లను మా ఇంట్లో న్యూస్ పేపర్ వేయించుకునేటప్పుడు నేను చదివిన అన్నమాట. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటిలలో గ్రూప్ 1 నేను గ్రూప్ 2 పేపర్ చూసిన, గ్రూప్ 1 పేపర్ చూసిన. 1 పేపర్ చూడకుండా 4 పేపర్లో 2 కావచ్చు. క్వశ్చన్ వచ్చింది, అసలు మహిళా సంఘాల ఏర్పాటు ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనే క్వశ్చన్ ఇచ్చారు. అప్పుడు నేను మహిళా సంఘాల గురించి కూడా అడుగుతారా ఇట్లా పోటీ పరీక్షలలో అనుకొని నేను అప్పటి నుండి కూడా కొన్ని విషయాలు అవన్నీ ఇంకా నేను గ్యాదర్ చేసిన విషయాలు ఏమైందంటే, కొందరు పోటీ పరీక్షలకి ఆ విషయాలు కావాలని తీసుకున్నారు. మళ్ళీ నేను నాకు ఏమవసరం వస్తుందిలే అనుకున్నా. అలాంటి మళ్ళా కూడా ఇంకా కొన్ని విషయాలు సేకరిస్తాను. రూరల్కి వెళ్ళి చాలా విషయాలు సేకరించేది ఉన్నది. సేకరించి నేను ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాకు తెలిసిన విషయాలు మీకైతే పెడుతున్నా. ఎప్పుడైనా కూడా మీకు ఉపయోగపడే విషయాలు తేవడానికి నేనైతే చాలా కృషి చేస్తాను. ఎందుకంటే నాకు కూడా సంఘాలపై ఎంత అవగాహన ఉన్నా, ఎంత చదువుకున్నా నేర్చుకునేది చాలా ఉన్నదని అయితే నేను అనుకుంటున్నా. నా వీడియోలు మీకైతే బాగా నచ్చుతాయి అని అనుకుంటున్నా. ఇంకా నచ్చకపోతే ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలో కూడా కామెంట్ చేయండి. చాలా ప్రోత్సహిస్తున్నారు, ఇక మీదట కూడా ప్రోత్సహించండి.
ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకొక విషయం తెలుసా, అసలు మా ఇంటి పక్క అమ్మతోటి మేము కంచ కాకరకాయలు ఏరిన వీడియో 10,000 దాటింది. నాకైతే ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము సరే ఈ కంచ కాకరకాయల గురించి అంతా తెలియకపోవచ్చు. మనము చూసే వీడియోలు ప్రపంచం అంతా చూస్తారు కదా, ఈ కంచ కాకరకాయలు ఏంది, మా చెట్లు ఏంది, మేము ఏ ఏరియాలో ఎండాలో ఎట్లా ఏరుతున్నామని చూపెట్టినాం ఒక వీడియో. అది 10,000 వ్యూస్ అయితే దాటింది. అమ్మతో చేసింది. అమ్మ దగ్గరికి కూడా వెళ్ళాలి, ఆపరేషన్ అయింది. అమ్మతో మరొక వీడియో చేస్తాను. మరి నాకు ఇక ముందట కూడా లైవ్ పెట్టడానికి కారణం అయితే మీకు చెప్పాను. చాలా మంచి రిసీవ్ వస్తుంది. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వైపుగా రాసి పెడతాను. చాలా మంచిగా చూసి రిసీవ్ చేసుకొని, మీకు అర్థం కాకపోతే కామెంట్ చేసి నాన్నే క్వశ్చన్ లేయండి. నేను ఇంకా తెలియని ఉంటే తెలుసుకొని మీకు నేనైతే నాకు అందరు అందుబాటులో ఉంటారు, సిబ్బందిగా పనిచేసిన కాబట్టి వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నేను మీ ముందుకు తేగలుగుతున్నాను. ఇంకా ముందు కూడా ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని జీవో ఆధారంగా తీసుకొని వస్తున్నా. జీవోలు అవన్నీ మామూలుగా పెడితే బాగుండదు. జీవో కూడా అడుగుతారు, ఏ జీవో ప్రకారం వచ్చింది. అభ్యస్త పథకం అయితే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే జీవోలు అడుగుతారు. కాబట్టి నేను నాకు ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతారో తెలుసు ఎగ్జామ్ పోటీ ఎగ్జామ్లలో. కాబట్టి దాని ప్రకారం పాయింట్ వైజ్ వెళ్తే చూసి మంచిగా ఆశీర్వదించండి, ముందుకు పంపండి. మీరు ప్రోత్సాహంతో ఇక ముందుకు పోవాలని అయితే కోరుకుంటున్నా. లైవ్ పెట్టే విషయాలను మాత్రం క్షుప్తంగా చూడండి. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.